నేను మీ మాధవి. వెల్కమ్ టు హనీ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లల టాప్ అండ్ ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ప్లాజో కట్ చేద్దాం. ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇది నేను 5 ఇయర్స్ బేబీకి కొడుతున్నాను. క్లాత్ అనేది 2 మడతల మీద 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. దీని హైట్ వచ్చేసి 24 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ పైన ఒక 1.5 ఇంచెస్ వదిలేసుకోవాలి, ఎందుకంటే ఎలాస్టిక్ వేయడానికి. నా ఎలాస్టిక్ స్మాల్ సైజు కాబట్టి 1.5 ఇంచెస్ వదులుకున్నాను. మీ ఎలాస్టిక్ని బట్టి మీరు అలాగా ఎంత విడ్త్ కావాలంటే అంత వదులుకోండి. హిప్ రౌండ్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. నేను కిస్తా లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. చిన్నపిల్లలకి 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. హిప్ రౌండ్ అనేది ఎలా తీసుకున్నానో కింద అక్కడ టెక్స్ట్ రాసాను చూడండి. కిస్తా విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకుని అలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ప్లాజో ప్యాంట్ కింద రౌండ్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. కిస్తా దగ్గర నుంచి కింద లెగ్ వరకు ఒక మార్క్ చేసేసుకోవాలి. పైనుంచి మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద కట్ చేసుకుందాము. ఇది సాఫ్ట్ క్లాత్ కాబట్టి నాకు జరిపోతుంది. పిన్స్ పెట్టుకుని కట్ చేసుకున్నాను. ఇది నా దగ్గర పాత శారీ ఉంటే అది యూజ్ చేశాను, ఫ్లవర్ ప్రింట్. ఇప్పుడు రన్నింగ్ మోడల్ కదా, ఫ్లవర్ ప్రింట్తో ఇలాగా ప్లాజో కుడితే బాగుంటుందని ఇలా ట్రై చేశాను. ఇప్పుడు టాప్ కట్ చేసుకుందాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే 2 ఫోల్డింగ్స్ వేసుకుని తీసుకున్నాను. హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నాను. కింద వేస్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. పైన మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము. ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్. మన ఫ్రంట్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, దాన్ని తీసేసి ఇలాగ మొత్తం అంతా లైన్లో డ్రా చేసేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ 2 కంబైన్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో కొంచెం లెంత్ అయింది, ఎందుకంటే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ క్లియర్గా చూపిద్దామని తీశాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు పైన నడుము పట్టి ఉంటుంది కదా, అది ఎలాస్టిక్ వేయాలి కదా, అలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రౌండ్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, స్టిచ్ చేసుకున్నాక కొంచెం అది ఎలాస్టిక్ వేయడానికి కొంచెం ప్లేస్ ఉంచుకుని వదిలేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తాను. ఎలాస్టిక్ అనేది ఎప్పుడైనా హిప్ రౌండ్కి కొంచెం 3 ఇంచెస్ 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఎలాస్టిక్ పెట్టేసి ఎలాస్టిక్ పెట్టడానికి మనం ఉంచుకున్న దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ప్యాంట్ కిస్తా దగ్గర స్టిచ్ చేద్దాం. ఈ వీడియో చూపించిన విధంగా ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. ప్లాజో ప్యాంట్కి పోగు పెట్టడానికి ఈ క్లాత్ తీసుకున్నాను. దెన్ 44 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిడిల్లో కట్ చేసేసుకోండి, 2 పీసెస్ వచ్చేలాగా. ఇప్పుడు దీన్ని కత్తిరి ద్వారా కానీ దేని ద్వారా అయినా కానీ రివర్స్ చేసేసుకోండి. ప్యాంట్ సైడ్ని స్టిచ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఆ వందును మళ్ళీ రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఇది షోల్డర్ దగ్గర బెల్ట్, దీని హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఇలా రివర్స్ చేసుకుని కుట్టుకోవాలి. తర్వాత కుట్టేసిన తర్వాత రివర్స్ చేయాలి. నేను 5 ఇయర్స్కి 14 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ ఏజ్ ఉంటే ఇంకా తీసుకోవచ్చు, 16 అలాగా.
రివర్స్ చేసుకున్న దాన్ని ఇలా మిడిల్లో తీసుకుని 2 పీసెస్ తీసుకోవాలి. ఇలా బెల్ట్ పెట్టేసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర ఒక వేలు ఉన్న ప్లేస్ ఉంచేసుకోవాలి. ఈ బెల్ట్ కూడా కిందకి పెట్టాలి, పైకి పెట్టకూడదు. దీనిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా జరగకుండా. తర్వాత దీనిపైన వరుసగా ఇలాగా షోల్డర్స్ దగ్గర నెక్ దగ్గర స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేయండి. స్టిచ్ చేసేసుకున్నాక ఇలాగ కట్స్ పెట్టేసుకుని రివర్స్ చేసేసుకోండి దీన్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. లైనింగ్ ఇలాగ రివర్స్ పెట్టుకుని ఇలాగ బెల్ట్ని కూడా కిందకి పెట్టుకుని పైన ఉన్నది కూడా లైనింగ్ ఉండాలి, ఇలాగ రివర్స్గా ఉండాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా బెల్ట్ ఇలా పెట్టుకొని క్లియర్గా చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా పిన్ చేసేసుకుని అలా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. దాన్ని రివర్స్ తిప్పేసుకోవాలి. ఇది వచ్చేసి టాప్కి ఫ్రిల్స్ పెట్టడానికి నేను హైట్ వచ్చేసి 26 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. కింద నాకు గోల్డ్ కలర్ డైరెక్ట్ లైన్ వచ్చింది కాబట్టి నేను లోపలికి కింద ఒక ఫోల్డ్ చేయకుండా అవసరం లేదు కాబట్టి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. లేకపోతే 5 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఈ ప్రెస్ ఎలా మిషన్లో పెట్టుకోవాలంటే లెంత్ వచ్చేసి 1 మీద పెట్టుకోవాలి, లూజ్ స్టిచ్ పెట్టుకోవాలి. అప్పుడు మనం కుట్టేసుకుంటే ఇలా ఫ్రిల్స్లా వచ్చేస్తాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి ఫ్రిల్స్ని. ఇప్పుడు దారం పట్టుకొని లాగితే ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలాగ ఫ్రిల్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పైకి వచ్చేటట్టు ఇలాగా చూసుకుని ఒక స్టిచ్ చేసేసుకోండి. తర్వాత దాన్ని రివర్స్ చేసేసుకోండి. ఫ్రిల్స్ 2 వైపులా కుట్టేశాక ఇలాగ రివర్స్ చేసుకుని సైడ్ జాయిన్ చేద్దాము. ఈ వీడియోలో చూపించిన విధంగా సైడ్ జాయిన్ చేసేసుకోండి. హాఫ్ పట్టు క్లాత్ కాబట్టి దారాలు వచ్చేస్తున్నాయి. లాస్ట్లో జిగ్ జాగ్ చేసేసుకున్నాను.